మామిడికాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ సమ్మర్‌లో మామిడికాయ పప్పు చేసుకోకపోతే ఎట్లా? నేను మా ఇంట్లో ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో 1 కప్పు కందిపప్పుని కుక్కర్‌లోకి తీసుకున్నాను. కప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇంకో కప్పు యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ తీసుకుని పీల్ ఔట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ కందిపప్పులోకి యాడ్ చేసుకున్నాను. టమోటాను కూడా శుభ్రంగా కడుక్కుని ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని కందిపప్పులో యాడ్ చేసుకోవాలి. మామిడికాయ పులుపు కొంచెం తక్కువగా ఉంది. అందుకే కొంచెం చింతపండు యాడ్ చేశాను. హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 4 or 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ప్రెజర్ పోయాక కుక్కర్ మూత తీసేసి రెడీగా ఉన్నప్పుడే అంత సాల్ట్, తినే మంటని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి అన్ని యాడ్ చేసుకుని పప్పునంతా మెత్తగా మెదుపుకోవాలి. బౌల్లోకి తీసుకున్నాను. వంటేనే తాలింపు కదా, తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు యాడ్ చేసుకోవాలి. 4-5 చిన్నులపాయ గబ్బాల్ని కచ్చా పచ్చాగా దంచుకుని నూనెలో యాడ్ చేసుకోవాలి. సంత కరివేపాకుని వేయించుకుని తాలింపునంతా ఆ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి తిప్పుకుని వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు కాస్తంత వేసుకుని ఉప్పు మిరపకాయలు పెట్టుకుని తింటుంటే కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.